ముగ్గురు హీరోయిన్లు పెట్టిండక్క. ఎందుకు పెట్టిండో ఇటు పోతే 5 స్టోరీలు ఎట్లా అవుతాయి? ఇటు పోతే దయ్యాన్ని చూడాలా, అక్కడ పోతే హిస్టారికల్ సైడ్ పోవాలా, అటు పోతే మళ్ళా రొమాన్స్ చూడాలా. 5 స్టోరీలు పెట్టిండు. కానీ ఏదో ఒక స్టోరీ తీసి ఉంటే బాగుండు అనిపించింది. 5 స్టోరీలు ఉన్నాయి ఇందులో. ఒక్క స్టోరీ పెట్టి ప్రభాస్ అన్నని వాడుకొని డబ్బులు సంపాదించుకోరా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. గుండన్న కరెక్టే చెప్పిండు. డబ్బులు ఎవరికి ఊరికే రావక్క. డబ్బులు సంపాదించుకోనువా అని ప్రభాస్ అన్న చెప్పిండు. డేట్స్ ఇచ్చిండు. ఆ డేట్ నువ్వు వాడుకోవాలి కదా. మనోడు ఇక్కడ గడవర పెడితే ఐమాక్స్ డాడిగా ట్యాంక్ బండ్ వరకు తోకుండా పోయిండు మొత్తం. ఆ గడపరని ఫస్ట్ హాఫ్ తోకుండా పోయిండు. అదేవిధంగా ఆ 30 నిమిషాలు లేకపోతే నిజంగా నీ విలా నెంబర్ చెప్పినావు కదా మారుతి, మా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వచ్చి నీకు తుకుడలు లేదు నాకు తెలుసు. ఆ 30 నిమిషాలు బాగా డైరెక్షన్ చేసి మెప్పించినావు కాబట్టే బతికి ఉన్నావు ఇప్పటికి. లేకపోతే ఆయన పని అయిపోతుంది. ఇంకా పార్ట్ 2 తీసినావు. పార్ట్ 2 ఏం తీయగు, అట్లాంటి ప్రయోగాలు చేయగు. ప్రభాస్ అన్న నీకు దండం పెడతా. మీరంటే అభిమానం, మీరంటే గౌరవం మాకు. పార్ట్ 2కి అవకాశం ఇవ్వకండి మారుతి డైరెక్టర్ గారికి. జై హింద్, జై ప్రభాస్ అన్న, జై పిఎస్పీకే.